రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామాలు జరిగిపోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు తగ్గట్టుగానే టీడీపీ, జనసేన పార్టీలు అలర్ట్ అయ్యాయి. సీఎం జగన్ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారనే వార్తల మధ్యలో బెజవాడ పాలిటిక్స్ స్టేట్ మొత్తాన్ని అటెన్షన్లోకి తీసుకొచ్చాయి. టీడీపీ నుంచి బయటకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వలవేస్తే, ఇదే సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన అంబటి రాయుడుకి టీడీపీ, జనసేన వలవేసింది. విజయవాడ ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేశినేని నాని పోటీ చేస్తున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. దీనికి సాక్ష్యంగా ఎవరికీ తెలియకుండా చాలా లేటుగా బయటికి వచ్చిన ఫోటోనే నిదర్శనం. ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా కేశినేని నాని ఇంటికి వెళ్లి చర్చలు జరిపి వచ్చారు. సీఎం జగన్ ఆదేశం మేరకు విజయసాయిరెడ్డి ఈ చర్చలు జరిపారనేది తెలుస్తుంది. విజయవాడ ఎంపీ సీటును కేశినేని నానికి ఇవ్వటంతో పాటు కుమార్తె శ్వేతకు విజయవాడ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఓ అసెంబ్లీ సీటు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విజయవాడ ఎంపీగా టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా క్రికెటర్ అంబటి రాయుడును బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే విజయవాడలోని జనసేన పార్టీలో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యాడు అంబటి రాయుడు. వైసీపీలో వారం రోజులు ఉండి వచ్చిన అంబటి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన తర్వాత క్రికెట్ ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే అదంతా తూచ్ అని తేలింది. పవన్ కళ్యాణ్తో భేటీలో విజయవాడ ఎంపీగా అంబటి రాయుడిని బరిలోకి దించాలనే చర్చ కీలకంగా జరిగింది. దీనికి అంబటి రాయుడు కూడా ఓకే అన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ అంశం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికీ విజయవాడ ఎంపీ సీటును కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి డిసైడ్ అయింది. అలాంటిది మళ్లీ అంబటిని తెరపైకి తేవటం వెనక కారణం ఏదై ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కేశినేని చిన్నిని గుంటూరు నుంచి పోటీ చేయించాలనే ఆలోచన సైతం చేస్తున్నారట చంద్రబాబు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీకి ఆసక్తి చూపించటం లేదు. దీనికి తోడు గల్లా జయదేవ్, కేశినేని చిన్ని ఇద్దరూ కమ్మ సామాజిక వర్గం నేతలే కావటం విశేషం. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని కేశినేని చిన్నిని గుంటూరు ఎంపీగా పంపించి అక్కడ పోటీకి ఆసక్తిగా ఉన్న అంబటి రాయుడిని విజయవాడలో కేశినేని నానిపై, వైసీపీ పార్టీపై నిలపాలనే కొత్త వ్యూహానికి ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు. ఈ విషయం ఇంకా ఫైనల్ కాకపోయినా ఈ వ్యూహం ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకొని పవన్ కళ్యాణ్ ద్వారా అంబటి రాయుడికి చెప్పించినట్లు తెలుస్తుంది. అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వచ్చినట్లయితే విజయవాడ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన గుర్తుపై పోటీ చేయించాలి అనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా మారిపోతాయి. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరూహించెదరు కేశినేని చిన్ని.